దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్యా డైమండ్స్ నుండి. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా విశ్వావసు నామ సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం ఈ సందర్భంగా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే 4 పారామీటర్స్ చూస్తారు ప్రతి ఒక్కరు. ఏ రాశి వారికి 4 పారామీటర్స్ ఏంటంటే ఇన్కమ్ ఏముంది, ఖర్చు ఏముంది, మీరు ఎన్ని చోట్ల మీరు గౌరవింపబడుతున్నారు, ఎన్ని చోట్ల అవమానపడుతున్నారు. ఈ 4 పారామీటర్స్లోనే మొత్తం అన్నీ ఉన్నాయని అనుకోవచ్చు మనం. ఎట్లా అంటే ఇప్పుడు ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా ఉంటుంది. మనము ఈ ఉగాది సందర్భంగా మనం ఎట్లాగో మంత్లీ మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఉగాది కంపల్సరీ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ బాడీస్ కానీ ఈ కొత్త నూతన సంవత్సరంగా సందర్భంగా గవర్నమెంట్ ఎలా ఉంటుంది, పంటలు ఎలా ఉంటాయి, వాతావరణం ఎలా ఉంటుంది, ఈ కలామిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా. ముఖ్యంగా ఈ జ్యోతిష్యం అంటే కంపల్సరీ చూసేదే ఈ ఉగాది. జ్యోతిష్యానికి పెట్టింది పేరే ఉగాది. సో ప్రతి ఒక్కరూ దీన్ని రూల్ అవుట్ చేయడానికి వీల్లేదు. ఉగాది అంటేనే నిజంగా కూడా అన్ని కొత్తగా ఉగాది నుండే అన్నీ చిగురిస్తాయి, అన్నీ మొదలు పెడతాయి. నిజంగా చెప్పాలంటే కొత్త సంవత్సరం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో మన ఉగాదిని మించినంత ఖగోళ శాస్త్ర ప్రకారం కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కానీ ఉగాదిని మించినంత స్టార్టింగ్ డే ఇంకా వేరేది లేదని చెప్పాలి. ఇదే మొదటి సంవత్సరం. నిజంగా చెప్తున్నా, మన అందరం కూడా ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు గ్రీట్ చేసుకోవడమే కాకుండా దీన్నే నూతన సంవత్సరంగా మనం భావించాలి. అంతఃకరణ సిద్ధిగా, మానసికంగా. ఎందుకంటే మనం 31 జనవరి అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఉంటుంది. నిజంగా దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. భూమికి ఆకాశం కూడా అంత వ్యత్యాసం ఉంటుంది. అది నైట్ సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడైనా చూడండి సూర్యోదయమే డేకు కౌంట్ అవుతుంది. సో ఉగాది ఇది మన ఉగాది ఏ యాంగిల్లో చూసినా, మన సోలార్ సిస్టమ్ ప్రకారం చూసినా, ఖగోళ శాస్త్రం ప్రకారం చూసినా, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసినా, వేదాల ప్రకారం చూసినా ఉగాది అన్నదే మనకు సంవత్సరానికి ఆరంభం అని చెప్పుకోవాలి. ఇక ఎప్పుడైతే ఉగాది కొత్త సంవత్సరం ఉంటుందో ప్రతి రాశిలో చాలా చేంజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క రాశిలో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. సో ముఖ్యంగా మనం ఏ రాశి వారికి ఈ 4 పారామీటర్స్లో ఎలా ఉంటుందో మనం బ్రీఫ్గా మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే విశ్వావసు నామ సంవత్సరం 2025 అండ్ 26 సంవత్సరం. దీంట్లో మేషరాశి వారికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆదాయం 2 పాళ్ళు, వ్యయం 14 పాళ్ళు, రాజపూజ్యం 5 పాళ్ళు, అవమానం 7 పాళ్ళు. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మేషరాశి వారికి ఇన్కమ్ తక్కువ ఉంటుంది, 14 పాళ్ళు ఖర్చు ఉంటుంది. అండ్ రాజపూజ్యం 5 పాళ్ళు గౌరవింపబడతారు, 7 పాలు అవమానపడతారు. ఇది ఫండమెంటల్గా ఇప్పుడు ఈ సంవత్సరం పొడుగున మేషరాశి వారికి జరిగే ఫలితాలు ఇవి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఒకటండి, ఇలా తెలుసుకోవడం కూడా మనం మంచిదే. ఖర్చు తక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉన్నప్పుడు మన చేతిలో ఉన్న విషయం ఏంటి? ఖర్చును తగ్గించుకోవడమే. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇది జాతకం ఇండెక్స్ ఏం చూపిస్తుంది? 14 పాలు ఖర్చు చూపిస్తుంది, వ్యయం చూపిస్తుంది. ఇలాంటప్పుడు మన చేతిలో ఉంది ఏంది? ఆదాయాన్ని మనము ఎట్లాగూ మనం శ్రమపడి ఆదాయాన్ని పెంచుకోవాలి, ఇటు ఖర్చును తగ్గించుకోవాలి. కొంతవరకు మనము బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎన్ని వృధా ఖర్చులు కానీ సో ఇలాంటివన్నీ మనం క్యాలిక్యులేటెడ్గా అయిపోవాలి. ఎందుకంటే మన జాతకం ఇండికేట్ చేస్తుంది, బాగా ఖర్చులు అయిపోతాయి. ఇలాంటి సందర్భం ఏం చేయాలి? కష్టపడాలి, ఇంకా కష్టపడాలి. అట్లని సంవత్సరం పొడుగునా కాదు, కొన్ని మంత్లలో కూడా ఎట్లా ఉంటుందంటే కొంతవరకు చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది. ధనలాభం జరుగుతుంది, ఆకస్మిక ధనలాభం జరుగుతుంది. ఇలాగ ఎప్పుడైతే మళ్ళీ మంత్ వైజ్ ఎప్పుడైతే చూస్తామో మనకు లాభాలు ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని జాగ్రత్తగా పొదుపుకు పెట్టుకోవాలి. ఇది వచ్చేసింది కదా అని ప్రతి మంత్కు ఇది క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మనకు జాతకం ఎలా ఇండెక్స్ చేసినా మనం నిజంగా జీవితాన్ని మనం ఒక సుఖమయం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి, ఆదాయం 2 పాళ్ళు ఉంది, ఖర్చు మాత్రం 14 పాళ్ళు ఉంది. ఇక రాజపూజ్యం మాత్రం 5 పాళ్ళు, అవమానం మాత్రం 7 పాళ్ళు. సో 7 పాళ్ళు అవమానాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక గౌరవింపబడేది ఓకే. సో మీరు అది ఎవరికి తీపి ఎవరికి చేదు కాదన్నట్టు గౌరవింపబడేది సంతోషమే. ఇకపోతే అవమానం 7 పాళ్ళు ఉంది, కొద్దిగా ఎక్కువ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం నిజంగా మన ఈ నీలాప నిందలు కానీ ఇలాంటివి బయట ఒక థర్డ్ పార్టీ గురించి వేరే చోట మాట్లాడడం కానీ ఇలాంటివే లీడ్ చేస్తాయి అవమానాలకు. కాబట్టి ఆర్గ్యుమెంట్స్కి కానీ ఘర్షణలకు కానీ ఎక్కడ మీరు దీనికి తావు ఇవ్వకుండా మీరు తప్పించుకుంటే అప్పుడు ఏమైపోతుంది? అవమానాల పాలు కూడా తగ్గిపోతుంది. ఇది మన చేతిలో ఉన్న విషయం. మనము కర్మ, ఇప్పుడు వర్షం పడుతుంది, అది ఇస్ ద ఇండికేషన్. ఖగోళ శాస్త్రం జ్యోతిషం ఇండికేషన్ చేస్తుంది
వర్షానికి మనం తీసుకోవాల్సిన రెమెడీస్ మనం తీసుకుంటే నిజంగా వర్షం నుండి తప్పించుకోగలుగుతాము. దానికి సంబంధిత జబ్బుల నుండి కూడా వర్షంలో నానకుండా అలాంటివి కూడా తప్పించుకోగలుగుతాం. అదే మనము దాన్ని ఏ ప్రికాషన్ తీసుకోకపోతే నిజంగా న్యాచురల్ కలామిటీస్ కూడా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. సో మనం దాని నుండి మనం ఎప్పుడైతే తప్పించుకుంటామో నిజంగా జాతకం నుండి కూడా చాలా వరకు మనం తప్పించుకున్న వాళ్ళు మొత్తం. దీంట్లో మనం బాధపడాల్సింది ఏం లేదు. మేషరాశి వారికి మాత్రం ఫలితాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఇన్కమ్ తక్కువది. మీరు ఒకటే ఇన్కమ్ను పెంచుకునే ప్రయత్నం చేయండి, దుబారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇదే మీరు ఫండమెంటల్గా చేయాల్సింది. ఇది కాకుండా మంత్లీ వైజ్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని కాదు, ఓవరాల్ ఇప్పుడు ఏమైపోతుందంటే కొన్ని మంత్లో కొన్ని నెలల్లో మీకు చాలా అధిక లాభం వస్తుంది. దాన్ని మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి. మిగతా కొన్ని నెలల ఇన్కమ్ తక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు నీళ్ళు సింపుల్ అండి. మనం సిటీలలో ఉన్న వాళ్ళకు ట్యాప్ వాటరు 3 రోజులకు ఒకసారి వస్తుంది అనుకోండి. సో 3 రోజులకు ఒకసారి ట్యాప్ వాటర్ వస్తుంటే మనం ఏం చేస్తాము, మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాం. అదే రోజు వస్తే అంత ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ అండి, సింపుల్ లాజిక్స్, ఇలాంటివన్నీ మన జాతకంలో మనము బెటర్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎంత ప్రాక్టికల్గా మేము చేయడమే కాకుండా చాలామందికి చెప్పడం వల్ల కూడా చాలామంది దివ్య డైమండ్స్కి ఇంత పాపులారిటీ, ఇంత ప్రజాదరణ ఉండడానికి కారణం ఏంటంటే వీఆర్ మోర్ ప్రాక్టికల్ పీపుల్. అండ్ సైంటిఫిక్గా కూడా ఎంతవరకు నిజాధారాలు ఉన్నాయి, శాస్త్రం ఏం చెప్తుంది, లాజిక్గా కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ అంశాలే ఎప్పుడు అందరికీ ఇస్తున్నాం. కాబట్టి ఎవరు దివ్య డైమండ్స్కి ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ నుండి దివ్య డైమండ్స్ రావడానికి కారణం ఏంటంటే ఎలాంటి కమర్షియాలిటీ ఉండదు. అదే కొందరు ప్రకటనలు ఇచ్చేవారు చూడండి ఎంత దారుణంగా ఉందంటే, కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద ఇంకా బండరాలు వేసేసి ఇంకా కష్టాల పాలు చేస్తున్నారు. అది కాదు, మనకు శాస్త్రాలు మన మేలు కోసమే మనకు భగవంతుడు ఇచ్చిన వరం. మేలును కాకుండా రకరకాల పద్ధతులు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తుండ్రు. సో మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయంటే మెజారిటీగా తలచిన కార్యక్రమాలన్నీ కొంచెం ఆలస్యం మీద అయినా కానీ నెరవేరిపోతుంటాయి. ఇంటి అందు శుభకార్యాలు జరుగుతాయి. ప్రస్తుతము ధనవ్యయంతో పూర్తవుతాయి. శుభకార్యాలు జరుగుతాయి, కాకపోతే కొంచెం ఖర్చులతోనే మనకు కంప్లీట్ అవుతాయి. అండ్ భూ విషయంలో కానీ, ల్యాండ్ విషయంలో కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ ఇవన్నీ కొంచెం కార్యాలన్నీ కూడా కంప్లీట్గా అయ్యే అవకాశం ఉంది. తరచూ కొన్ని శరీర ఆరోగ్యం సామాన్యంగా శరీర ఆరోగ్యం ఏదైతే ఉందో కొంచెం నిలకడగా ఉండదు, కొంచెం తరచూ వాయిదా పడుతుంది. కొంచెం అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా కొంచెం వాయిదాలు పడుతుంది. కాబట్టి సానుకూలంగా కొద్దిగా వాయిదాలు పడతాయి, కానీ మొత్తం మీద సక్సెస్ అనేది అవుతుంది. సో ఈ విధంగా కొంచెం ఒక జిస్ట్ లాగా ఉంది. ఇకపోతే రత్నాల పరంగా మనము మేషరాశి వారికి మనం చూసినట్టయితే గ్రహాలు చంద్రగ్రహం, రవిగ్రహం, గురుగ్రహం, కుజగ్రహం అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొంతవరకు మీరు సేవ్ అవుతారు. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రము కెంపు, కనకపుష్యరాగము, ఈ 2 రత్నాలు పెట్టుకోవడం జాతకరీత్యా పెట్టుకోవాలి. ఇకపోతే లక్కీ నెంబర్స్ కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే 1, 3, 5, 9. ఇవి 1, 3, 5, 9 లక్కీ నెంబర్స్ కూడా మీకు ఉంటుంది. ఇది ఒకసారి మీరు కొన్ని సందర్భాల్లో లక్కీ నెంబర్స్ వేరే ఉన్నా ఈ పర్టికులర్ ఈ సంవత్సరానికి దీని ఇంపాక్ట్ ఇంకెక్కువ ఉంటుంది. 1, 3, 5, 9. సో ఈ విధంగా ఈ లక్కీ నెంబర్స్ ఉన్నాయి. ఈ రత్నాలు మన రూబీ, కనకపుష్యరాగం రత్నాలు పెట్టుకోవాలి. అండ్ కాకపోతే ఖర్చులు ఎక్కువనే కాబట్టి కొంచెం ఈ రత్నాలు పెట్టుకోవడం వల్ల మీరు ఎట్లా సిచ్యువేషన్ ట్యాకిల్ చేయాలనేది మీకు ఆటోమేటిక్గా మీ లోపల డెవలప్ అవుతుంది. సో ఆ విధంగా రత్నాలు పెట్టుకునేదే కొంచెము టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్స్. మనకు దానికి కావాల్సింది అంటే మానసిక స్థైర్యం కావాలి. మానసిక స్థైర్యం జస్ట్ లైక్ దట్ రాదు. మనం ఎంతో శ్రమ, మనం ఇవన్నీ చేస్తూ ఉంటే ఇలాంటివన్నీ అడిషనల్. ఇప్పుడు ఎట్లా అంటే రత్నాలు ఎలా అంటే మనమే చేసేదంతా మన క్యాపబిలిటీస్ అనేది పెంచుతుంది. ఇప్పుడు మనం నడవాలంటే 50 కిలోమీటర్లు నడగలుగుతాం. అదే ఒక వెహికల్ అయితే 5000 కిలోమీటర్లు కూడా పోగలుగుతాం. అలాగే రత్నధారణ అనేది మన హ్యూమన్ క్యాపబిలిటీస్ను ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల మనకు ఒక లోపల పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవ్వడం కానీ, సో మనకు ఒక ఆత్మస్థైర్యం పెరగడం కానీ, కాన్ఫిడెన్స్ పెరగడం కానీ ఇలాంటివి నిజంగా ప్రాక్టికల్గా జరుగుతాయి. దీనికి సైంటిఫిక్ సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే ఇక్కడ చూసుకోవాల్సింది అంటే మంచి జాతి రత్నాలు, సర్టిఫైడ్ రత్నాలు పెట్టుకుంటేనే ప్రభావం ఉంటుంది. సో కరెక్ట్ అడ్వైజ్, కరెక్ట్ రత్నం ఉంటేనే దీని ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట, కుక్కడపల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి. నో హాలిడే మాదాపూర్. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి.